ప్లీజ్ వేణుగోపాల్ గారు ప్లీజ్ రమేష్ గారు మాట్లాడారు. దీనికి అవినీతి రహిత పాలన అంటే ఎవరు చెప్తారు? ఇక మళ్ళీ మీరు మాట్లాడారు ఒక్క నిమిషం ప్లీజ్. ఒంటరిగా పోటీ చేయండి అని వీళ్ళు చెప్తారు, మార్చమని చెప్పండి అని చెప్పి వేణుగోపాల్ గారు మాట్లాడారు. నేను మాట్లాడిన కాంటెక్స్ట్ ఏంటి? అసెంబ్లీలో అడుగు పెట్టలేరు అన్న స్థాయి నుంచి ఢిల్లీలో చక్రం తిప్పే స్థాయికి పవన్ ఎదగడం విమర్శకులకు చెప్పపెట్టు లాంటిదా అని చెప్పి రాజు గారు ఓపెనింగ్ రిమార్క్స్ లో క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ నేను సమాధానం చెప్పాను. ఈ రోజుగా ఒంటరిగా కరెక్టే కదా. ఇప్పుడు ఒకటి అది దానికే కాదు సార్. రమేష్ గారు వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఒక్క నిమిషం ప్లీజ్. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. రమేష్ గారు రమేష్ గారు దానికి ఆన్సరే. ఓకే ఓకే రమేష్ గారు పరిస్థితిని తెచ్చుకోమని అర్థమైందా? దానికి దానికి ఆయన ఆన్సర్ చేస్తున్నారు. సొంతంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే తప్ప వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి, లేకపోతే సొంతంగా పార్టీ పోటీ చేస్తే తప్ప వాళ్ళు ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పేసి రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఓకే, రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అంటే మీరు చెప్పేటటువంటి సిద్ధాంతాలు కాదు ఇక్కడ. రాజ్యాంగం సంకీర్ణ ప్రభుత్వాలని ఎప్పుడో రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు అవన్నీ. మరి మీరు అందుకే ఆయన అంటున్నారు వేణుగోపాల్ గారు, మరి రాజ్యాంగాన్ని మార్చండి, రాజ్యాంగాన్ని మార్చండి అని చెప్పి ఆయన అందుకే అంటున్నారు. మరి మీరు రాజ్యాంగాన్ని మార్చండి అంటున్నారు. కరెక్టే సార్, కరెక్టే. పోటీ చేయమని మరి పోటీ చేస్తేనే కదా. ఇప్పుడు ఎంపీలు వచ్చారు, అసెంబ్లీ గేట్ దాటిని అన్నారు, అసెంబ్లీలోకి వచ్చారు, తర్వాత వచ్చేసి రాజ్యసభలోకి వచ్చారు, పార్లమెంట్ లో అడుగు పెట్టారు, మండలిలో అడుగు పెట్టారు, ఈ రకాలుగా అడుగు పెట్టినటువంటి పరిస్థితి కదా. ఇంకా కూడా 2 సంవత్సరాలు దాటినా కూడా అలాగాదు రమేష్ గారు, ఇంకా 2 సంవత్సరాలు దాటినా కూడా ఒంటరిగా పోటీ చేయండి, ఒంటరిగా పోటీ చేయండి. ఏంటిది అసలు? మాట్లాడకూడదు. ఒక్క నిమిషం రమేష్ గారు. సార్ రమేష్ గారు, ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారో చూసుకోండి ఫస్ట్. అలాగా సార్, ఆ రోజుల్లో ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు చూడండి ఒకసారి. ఎంతమందితో ఆ రోజు ఎంతమంది ఇవన్నీ కూడా చరిత్ర. మీరేదో ఈ రోజు వచ్చేసి మీ పార్టీతో ఎవరు పొత్తు పెట్టుకోలేదని చెప్పేసి మిగతా పార్టీలు పొత్తు పెట్టుకోకూడదని చెప్పడం కరెక్ట్ కాదు కదా. కాదు సార్ రమేష్ గారు, మీ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు పార్టీలు లేవు, అందుకనేసి మిగతా పార్టీలు కూడా పెట్టుకోకూడదు అంటే అలాగా? సంకీర్ణ ప్రభుత్వాలు అనేది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక క్లాజ్. అది సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడచ్చు. పవన్ కళ్యాణ్ నలుగురితో 5 మందితో పోయాడా పక్కన పెట్టండి. కాదు సార్, నలుగురితో పోయారా 5 మందితో పోయి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారా పక్కన పెట్టండి. ఆయన ఎలా గెలిచారో పక్కన పెట్టండి. మీరు ఎలా ఓడిపోయారో కనీసం ఇప్పటికైనా సరే ఆలోచించండి. దాన్ని వదిలేసి ఎంతసేపు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలి, ఒంటరిగా పోటీ చేయలేనోడు అసెంబ్లీలో అడుగు పెట్టారని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఓకే సార్, ఓకే. నేను ఈ రోజు చాలా కూల్ గా డిబేట్ చేయాలనుకుంటున్నాను. సార్ ఒక్క నిమిషం, వేణుగోపాల్ గారు టైం అవుతుంది ప్లీజ్. ఒక్క నిమిషం. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవలేని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అది చెప్పండి. మీరు చట్టం చేయండి. ఆయన గెలవగలడా లేదా ఇప్పుడు అలాగే సార్, అది గెలవగలడా లేదా అనేది అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. అప్పుడు పని చేయండి, ఎన్నికలకు పోయే ముందు ఒక పని చేయండి, మీరు ఎన్నికలు బహిష్కరించాల్సింది కాదు సార్. 2019 ఎన్నికలు బహిష్కరించాల్సింది మీరు. 2024 ఎన్నికలు బహిష్కరించాల్సింది మీరు కాదు రమేష్ గారు. రమేష్ గారు అన్ని వదిలేండి సార్. 2 సంవత్సరాలు దాటిపోయింది సార్. రమేష్ గారు ప్లీజ్. రమేష్ గారు 2 సంవత్సరాలు దాటిపోయింది. 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా అవన్నీ వద్దు. ఇక్కడ దేశ సమగ్రత అనేటటువంటి అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన ఆయన మాట్లాడారు కాబట్టి చెప్తున్నానండి. చేసినా సరే ప్రజలుగా ఓకే టైం అయింది. ఓకే సార్, ఓకే ఒక నిమిషం. నాకు టైం అవుతుంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గారు మాట్లాడారు, మేమేదో ఎలియన్స్ బ్రేక్ అయిపోవాలనుకుంటున్నాం, పొత్తులు ఉండకూడదు అనుకుంటున్నాం అని చెప్పి. నేను మీ డిబేట్లలోనే చాలా